నమస్తే, వెల్కమ్ టు పల్స్ రేట్. ఇటీవల కాలంలో ప్రతి మనిషిలోనే కనిపిస్తున్న సమస్యలు సయాటికా, మోకాళ్ళు, బ్యాక్ పెయిన్ నొప్పులు, మెడ నొప్పులు. సో వీటి నుంచి విముక్తి పొందాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు చాలా మంది. పోస్ట్ కోవిడ్ తర్వాత కూడా వచ్చే నొప్పులు కూడా భరించలేకపోతున్నాం అంటూ చెప్తూ ఉంటారు. ఇవే కాకుండా మరెన్నో దీర్ఘకాలిక నొప్పులు కూడా వేధిస్తూ ఉంటాయి. సో వీటన్నిటిని అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ద్వారా శస్త్రచికిత్స లేకుండానే నివారణ ఇస్తామంటున్నారు పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ డాక్టర్ ధీరజ్ గారు. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఎవరైనా సరే ధీరజ్ గారితో మాట్లాడాలనుకుంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేసి లైవ్ మాట్లాడొచ్చు. నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూసేది ఏజ్ తో సంబంధం లేకుండా మోకాళ్ళ నొప్పులు. ప్రతి ఒక్కరు కూడా అంటే అది ఏజ్ తో వచ్చిన నొప్పులు అనుకోవచ్చు, లేదంటే కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇదే నొప్పులు అంటూ ఉంటారు. సో ఏంటి రీజన్ ఏమనుకోవాలంటారు? మోకాళ్ళ నొప్పులు అనేది ఆర్ బ్యాక్ పెయిన్, బాడీ పెయిన్స్ అనేవి ఒకప్పుడు 60 or 70 ఇయర్స్లో చూసుకునేది ఇప్పుడు 30-40 ఇయర్స్లోకే వస్తున్నాయి. సో దీనికి మూల కారణం ఏంటంటే మన ఒకప్పుడు తీసుకున్న ఆహారం ఇప్పుడు లేదు. అంటే మనం తీసుకునే న్యూట్రిషన్ కానీ అందులో ఉన్న టాక్సిన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి. మన ఫుడ్లో ఉండే టాక్సిన్స్ కానీ మనం చేసే డైలీ పనుల్లో అలవాట్లు కానీ లైఫ్ స్టైల్లో చాలా చేంజెస్ ఉంటున్నాయి. సో ముఖ్య కారణం ఏంటంటే మన పోస్చర్, అంటే ముందుకు బాగా వంగడము, బరువులు ఎత్తడము ఆర్ అలవాటు లేని పనులు చేయడం. ఒకరు ఎవరో జిమ్కి వెళ్తున్నారు కదా అని చెప్పి మనం కూడా వాళ్ళకి సమానంగా ఎక్కువ బరువులు ఎత్తడము అండ్ గంటల కొద్దీ సడన్గా మ్యారథాన్ అట్లాంటివి చేయడం. సో ఇలాంటి అలవాటు లేని పనుల ద్వారా మనమే కొని తెచ్చుకునే ఇట్లాంటి బ్యాక్ పెయిన్ కానీ బాడీ పెయిన్, జాయింట్ పెయిన్స్ ఇవన్నీ దీనికి ముఖ్య కారణాలు తీసుకోవచ్చు. అండ్ ఎస్పెషల్లీ ఆహారంలో లోపం, లైక్ మనకు ప్రాసెస్డ్ ఫుడ్, బాగా ఆర్టిఫిషియల్ ఫుడ్, వీటితోటి పౌష్టిక లోపం కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. లైక్ కాల్షియం, వైటమిన్ డి అండ్ మెగ్నీషియం ఇవన్నీ లోపించడంతో మనకి బోన్లో ఆస్టియోపోరోసిస్కి బాగా లోన్ అవుతున్నాం. అండ్ మనకి ఇన్యాక్టివిటీ, ఎస్పెషలీ పోస్ట్ కోవిడ్ ఆర్ కోవిడ్ టైంలో మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ కూడా చాలా ఎక్కువైపోయింది. సో వీటి వల్ల కూడా మనకి ఇంట్లో కూర్చునే విధానం సరిగా ఉండకపోవడం, లైక్ కూర్చునే చైర్ కానీ ఎర్గోనామిక్ సరిగా పాటించకుండా ఎక్కువగా వంగడం, లైక్ కౌచ్ అండ్ స్లౌచ్ హ్యాబిట్ అంటాం. అంటే మొబైల్ బాగా అలవాటయ్యి ఒక గూని చేయడం బ్యాక్ని, ఆర్ ఎలా పడితే సోఫాలో కానీ మంచం మీద కానీ ఎలా పడితే అలా కూర్చోవడం. సో వీటి వల్ల పోస్చర్ కూడా సరైన క్రమంలో ఉండదు. సో వీటన్నిటి వల్ల బాడీలో చాలా బయోమెకానికల్ చేంజెస్ అవుతాయి. అండ్ మనం తీసుకునే ఆహారంలో న్యూట్రిషన్ డెఫిషియన్సీ డైట్ వల్ల కెమికల్ చేంజెస్ ఉంటాయి. వీటన్నిటి వల్ల మనకి దీర్ఘకాలిక నొప్పులు, జాయింట్ పెయిన్స్, ఆర్థరైటిస్కి బాగా ఎక్కువ చూస్తున్నాం. చేద్దాం. శ్యామ్ గారు మచిలీపట్నం నుంచి. నమస్తే అండి శ్యామ్ గారు. నమస్తే అండి శ్యామ్ గారు. నమస్తే మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ నాది లెఫ్ట్ హ్యాండ్ అది ఏదైతే ఉందో అది ఇబ్బంది, పైకి లేవడానికి ఇబ్బంది అవుతుంది. ఓకే. జస్ట్ ఏంటంటే అది పెయిన్ వస్తుంది. అది దానికి కారణం ఏంటో నాకు అర్థం కావట్లేదు. సో మీరు నేను ఎన్నిసార్లు ఎక్సర్సైజ్ చేసినా ఏం చేసినా అది మాత్రం తక్కువ కావట్లేదు. దానికి కారణం ఏంటో నాకు అర్థం కావట్లేదు సార్ అది. సో శ్యామ్ గారి లాగే చాలామందికి షోల్డర్ తోటి చాలా బాధపడుతూ ఉంటారు. ఎస్పెషల్లీ ఎన్ని స్కాన్ చేసుకున్నా కానీ, ఎక్స్రే తీసుకున్నా దాంట్లో మనకి మూల కారణం ఏం కనిపించదు. ఎందుకంటే ఎముకలు అరిగినా కానీ, ఫ్రాక్చర్ అయినా కానీ అది ఎక్స్రేలో కనిపిస్తుంది. స్కాన్లో మనకి ఎస్పెషల్లీ అల్ట్రాసౌండ్ కానీ ఎంఆర్ఐ స్కాన్ చేస్తే దానికి టిష్యూస్లో ఏమైనా డ్యామేజ్ అయిందా అని ఒక నిర్ధారణ చేసుకోవచ్చు. సో తనకి రేంజ్ ఆఫ్ మూమెంట్ ఒకసారి చూసుకోవాలి. అంటే పైన ఉన్న వస్తువులు తీసుకోగలుగుతున్నారా, ఆర్ చేతులు రెండు జోడించగలుగుతున్నారా, చేయి వెనకకి పెట్టగలుగుతున్నారా. సో ఈ పొజిషన్స్లో వాళ్ళకి చాలా డిఫికల్టీ ఉంటే వాళ్ళకి రొటేటర్ కఫ్ ఇంజురీ ఉండొచ్చు. అంటే షోల్డర్ జాయింట్లో కండరాలు ఉంటాయి, సూపర్ స్పైనైటిస్ అని చెప్పి, ఇన్ఫ్రాస్పైనైటిస్, అట్లాగా రకరకాలుగా ఒక 3-4 రొటేటర్ కఫ్ టెండాన్స్ ఉంటాయి. సో వాటిలో ఏమైనా ఇంజురీ అయినా ఆర్ టెండాన్లోనే వాపు వచ్చిందా, టెండినోసిస్ అంటాం, టెండినోపతి, ఆర్ జాయింట్లో వాటర్ చేరిందా, షోల్డర్ జాయింట్ బర్సైటిస్ అంటాం, ఆర్ జాయింట్లో మనకి అడెసివ్ క్యాప్సులైటిస్ అంటాం. బాగా పెయిన్ రావడం వల్ల, లేకపోతే దీర్ఘకాలికంగా షుగర్ ఉన్న వాళ్ళకి లోపల అడెషన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. సో లోపల షోల్డర్ క్యాప్సుల్ అనేది బాగా టైట్ అవ్వడం, టైట్ అయినప్పుడు మన జాయింట్ అనేది సరిగా మూమెంట్ రాకపోవడం. సో ఎప్పుడైతే మూమెంట్ రాలేదో లోపల జాయింట్ అనేది ఫ్రీజ్ అయిపోతుంది. సో దాన్ని మనం ఫ్రోజన్ షోల్డర్ అంటాం. సో షోల్డర్కి గల నొప్పి కారణాలు అనేకంగా ఉంటాయి. అదేవిధంగా నెక్ ఏమైనా డిస్క్ బల్జ్ అయినా కానీ అది షోల్డర్ పెయిన్ లాగా మనకి కారణం ఒకటి ఉంటుంది. సో ఇవన్నీ మనకి నిర్ధారణ చేసుకోవాలి. ఒకసారి వస్తే మనకు ఎగ్జామిన్ చేసి
ఎగ్జాక్ట్ ఎట్లాంటి స్కాన్ చేయాలో మనం తెలుసుకుని తద్వారా తనకి ఆపరేషన్ లేకుండానే వాళ్ళకి ట్రీట్మెంట్ చేసే సదుపాయం మన దగ్గర ఉంది. ఓకే డాక్టర్ గారు, మరొక కాలర్ ఉన్నారు చూద్దాం. హలో, నమస్తే అండి. హలో హలో, నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మీ పేరు? నా పేరు రామచంద్ర అండి, నిజామాబాద్ అండి. ఓకేనండి, మాట్లాడండి. నమస్తే రామచంద్ర గారు. నమస్కారం అండి. నమస్తే అండి. ప్రాబ్లం ఏంటంటే జస్ట్ నెక్ పెయిన్ ఉంది. నెక్ పెయిన్ లో ఆల్రెడీ నేను ఇక్కడ లోకల్లో ఎంఆర్ఐ చేయించాను, ఆ తర్వాత ఆర్థో దగ్గర ట్రీట్మెంట్ కూడా చేయించాను. కానీ అది దానికి ఇప్పటివరకు దాని మీద ఏం లేదు. ఎందుకంటే గతంలో నేను కరోనా కంటే ముందు, కోవిడ్ కంటే ముందు జనరల్ గా నేను హెవీ వెయిట్ లిఫ్టింగ్ చేస్తాను, ఎక్కువ జిమ్కి వెళ్తుంటాను. సో ఆ జిమ్ తర్వాత కోవిడ్ తర్వాత మధ్యలో గ్యాప్ వచ్చి ఒక 3 months మనం కోవిడ్ ఎఫెక్ట్ లో మనం జిమ్కి వెళ్ళలేదు. ఆ తర్వాత ఈ పెయిన్ స్టార్ట్ అయింది అప్పటి నుండి. ఓకే. సో మీకు మెడ నొప్పి అనేది మెడలో ఉంటుందా, చేయి వరకు ఏమైనా తిమ్మిరిలాగా ఏమైనా వస్తుందండి? తిమ్మిర్లు ఏం రావు, కాకపోతే జస్ట్ అప్పుడప్పుడు పెయిన్ ఇట్లా వస్తుంది, గుంజుతుంటాయి చేతు. షూర్. సో నేను ఆల్రెడీ ఇప్పటికి మళ్ళీ రెగ్యులర్ గా ఇక కంటిన్యూ జిమ్కి వెళ్తున్నాను, అన్ని చేస్తున్నాను. మళ్ళీ నొప్పి తగ్గుతలేదు కాబట్టి అట్లే చేస్తున్నాను. లైట్ గా ఏదైనా చిన్న చిన్న వస్తువులు, ఇప్పుడు మనం ఇప్పుడు టీ తాగినా కానీ, గ్లాస్ పట్టుకున్నా కానీ ఈ పెయిన్ అనేది రైట్ సైడ్ షోల్డర్ మొత్తం పెయిన్ వచ్చేస్తుంటది. ఇక ఓకే ఓకే. వెయిట్ లేబర్తో ఏం రాదు కానీ చిన్న చిన్న లైట్ వెయిట్ లేబర్తో మాత్రం పెయిన్ వస్తుంది. ఓకే. సో దీన్ని మనం సర్వైకల్ స్పాండిలోసిస్ అంటాము. అంటే మనకి సడన్గా బరువులు ఎత్తినా కానీ ఆర్ ముందుకు వంగడము, మెడ బాగా ఎక్కువగా వంచడంతో మనకి మెడలో ఉన్న బోన్స్ ఉంటాయి, వెన్నపూస, వర్టిబ్రా ఉంటాయి. సో అవి ఒకదాని మీద ఒకటి రబ్ అయినప్పుడు వాపు వస్తుంది. వాపు అయినప్పుడు కండరాల్లో కానీ ఆర్ నర్వ్ మీద ఒత్తిడి అయితే మెడ నొప్పి నుంచి ఆర్ షోల్డర్ వరకు కూడా పెయిన్ వచ్చే ఆస్కారం ఉంటుంది. సో ఇది సర్వైకల్ స్పాండిలోసిస్ అంటాం. దీంట్లో మనకి డిస్క్ బల్జ్ అయినా కానీ ఆర్ వెన్నపూసలో ఉన్న ఒక వర్టిబ్రా బాడీ అంటాం, అదేనా అరిగినా కానీ ఇలాగా మనకి పెయిన్ వచ్చే ఆస్కారం ఉంటుంది. సో దీనికి ఒకసారి ఎంఆర్ఐ స్కాన్ చేసుకుని ఏ లెవెల్లో మనకి డిస్క్ కానీ ఈ ఎముక అరిగిందో తద్వారా తెలుసుకుంటే మనకి ఎటువంటి ఇది ఆపరేషన్ అంటే ఆపరేషన్, లేకపోతే ఇంజెక్షన్ ద్వారా కానీ మెడిసిన్స్ ద్వారా కూడా మనకి దీనికి ఉపశమనం చేసుకోవచ్చు. జనరల్ గా నాకు ఇట్లా చాలా సార్లు ఇట్లా పెయిన్ వస్తుందని చెప్పేసి నేను డాక్టర్ గారికి సంప్రదించి, ఇక్కడ ఆర్థోపెడిక్ డాక్టర్ ఉంటారు, సో వాళ్ళ దగ్గర సంప్రదిస్తే న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు సంప్రదిస్తే వాళ్ళు ఎంఆర్ఐ తీయించమన్నారు. ఎంఆర్ఐ కూడా తీయించాను. ఎంఆర్ఐలో కూడా నథింగ్, దాంట్లో ఏం అసలు రాలేదు. కానీ ఈ పెయిన్ మాత్రం పోవడం మాత్రం ఇంపాసిబుల్ అవుతుంది. ఇప్పుడు చిన్న చిన్న ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు కనీసం మనం అగ్గిపుల్ల ముట్టిద్దామన్నా ప్రాబ్లం అవుతుంది. అట్లా ఐ కెన్ అండర్స్టాండ్ అండి. సో ఒకసారి ఈ నెంబర్ ఒకసారి కాల్ చేయండి, వీ కెన్ డిస్కస్ అబౌట్ దట్. ఓకేనండి, స్క్రీన్ మీద ఒక నెంబర్ అయితే కనిపిస్తుంది. ఆ నెంబర్కి కాల్ చేస్తే కనుక మీ ప్రాబ్లం ఏంటన్నదే తెలుసుకుని దానికి సొల్యూషన్ అయితే చూస్తామంటున్నారు డాక్టర్ గారు. వీలైతే ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఆ నెంబర్కి ఒకసారి కాల్ చేసి మాట్లాడండి. ఓకేనా, మరొక కాలర్ ఉన్నారు చూద్దాం. నవీన్ గారు, నమస్తే అండి. హలో నవీన్ గారు. హలో హలో నవీన్ గారు, వాయిస్ వినిపిస్తుందా? మేడం గారు వినిపిస్తుంది. ఓకే, నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే నవీన్ గారు. సార్ నమస్తే సార్. చెప్పండి. సార్ 6 years నుంచి ఓకే ఈ మోకాలు నొప్పులు ఎన్ని మెడిసిన్స్ వాడినా తగ్గడం లేదు. ఏవో ఆయింట్మెంట్స్ లేకపోతే ఆయిల్స్ వస్తే తాత్కాలిక ఉపశమనం తప్ప పూర్తి పరిష్కారం అయ్యే మార్గం కనిపిస్తుంది సార్. అది మెడ నొప్పులు, కండరాల నొప్పులు కొద్దిగా ఎక్కువగా బాధిస్తున్నాయి సార్. ఓకే, మీ వయసు ఎంత అండి ఇప్పుడు? వయసు సార్ 30 సార్. 31. ఓకే, మీరు వర్క్ ఏం చేస్తుంటారు? మీ ఆక్యుపేషన్ ఎట్లా ఉంటుంది? మీ పని ఏం చేస్తుంటారు? మామూలుగా ఏదో సార్ బిజినెస్ సార్. ఓకే, సో ఎప్పుడైనా పడ్డం జరిగిందా అండి మీ వర్క్లో కానీ, ఆర్ యాక్సిడెంట్ అట్లా పడ్డం అట్లా ఏమైనా అయిందా? ఏమైనా కరోనా ఇన్ఫెక్షన్ అట్లా ఏమైనా అయిందా? ఆర్థరైటిస్ కానీ అట్లాగా? ఏం లేదు సార్, అర్థం కాదు, ఏం లేదు. అది ఆటోమేటిక్ గా అటాక్ అయింది. ఓకే, ఈ పెయిన్ కిల్లర్ చేస్తే తగ్గడం, లేకపోతే మళ్ళీ కంటిన్యూ అవ్వడం అది జరుగుతుంది. ఏదైనా బరువులు ఎత్తేటప్పుడు జస్ట్ అలా నడుపు పెట్టడం, ఈ విధంగా కొద్దిగా ప్రాబ్లం అవుతుంది సార్. ఓకే,
సో మోకాలు నొప్పులు రావడానికి కారణం అనేకంగా ఉంటాయి. సపోజ్ ఇదొక మోకాలు జాయింట్లో మనకి కార్ట్లేజ్ ఉంటుంది, దాంట్లో మెనిస్కస్ ఉంటుంది, లిగమెంట్స్ ఉంటాయి, ఎముకలు ఉంటాయి. సో వీటిలో ఏ స్ట్రక్చర్ డ్యామేజ్ అయిందో తెలుసుకోవాలి. ఎగ్జామిన్ చేస్తే కానీ దానికి ఎంఆర్ఐ స్కాన్ ఆర్ ఎక్స్రే చేస్తే మనకి ఎగ్జాక్ట్గా ఎంత డిగ్రీ మనకి డ్యామేజ్ అయిందో తెలుస్తుంది. ఆర్ కొంతమందికి కండరాల్లో వాపు కూడా రావచ్చు, అంటే వాటర్ చేరడం అంటారు, బర్సైటిస్ అంటాం. సో ఇలాంటి వాళ్ళకు కూడా కొంతమందికి మోకాలు నొప్పులుగా ఉంటుంది. ఇంకొంతమందికి యంగ్ ఏజ్లో, ఎస్పెషల్లీ ఈ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే పైన మోకాలు చిప్ప ఉంటుంది, పట్టెల. ఈ పట్టెల కింద కూడా ఒక చిన్న కార్ట్లేజ్ ఉంటుంది. ఆ కార్ట్లేజ్ అరిగి పైన ఉన్న తొడ ఎముకకు రబ్బై, దానివల్ల కూడా మోకాలు నొప్పులు వచ్చే ఆస్కారం ఉంటుంది. సో మోకాలు నొప్పుల్లో ఈ యంగ్ ఏజ్లో ఈ అరుగుదల కాకుండా కొంతమందికి ఆర్థరైటిస్ అంటాం, రుమేటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నా కానీ మల్టిపుల్ బాడీ పెయిన్స్ ఉంటాయి. సో వాళ్ళకి షోల్డర్ పెయిన్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ, ఆర్ నీ పెయిన్ కానీ అనేకంగా, అంటే ఇట్స్ అన్ ఆటో ఇమ్యూన్ కండిషన్. సో ఇవన్నీ ఒకసారి మనం క్షుణ్ణంగా ఎగ్జామిన్ చేసి ఆర్ బ్లడ్ టెస్ట్ ఆర్ ఎంఆర్ఐ స్కాన్ ద్వారా మనకు నిర్ధారణ చేసుకుంటే మీకు చాలా సులువుగా ఆపరేషన్ లేకుండా మంచి ట్రీట్మెంట్ మీకు అందిస్తుంది. ఓకే డాక్టర్ గారు, మరొక కాలర్ తీసుకుందాం. ఆదిలాబాద్ నుంచి లత గారు. నమస్తే అండి. హలో, నమస్కారం అండి. డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే లత గారు. నాకు బ్యాక్ పెయిన్ వస్తుందండి బాగా. ఓకే. సో నడుము నొప్పి వంగితే రావడం కానీ ఆర్ కాళ్ళ వరకు కరెంట్ లాగా పాకడం అట్లా ఏమైనా ఉంటుందండి మీకు? అర్థం కాదు. సో నడుము నొప్పి నడుములోనే ఉంటుందా, కాళ్ళ వరకు కరెంట్ కొట్టడం అలాగే అలానే ఉంటుందా అండి మీకు? ఏం లేదండి, నడుము వరకే ఉంటుంది. సో మీరు హౌస్ వైఫ్ అండి ఇంట్లో? అవునండి. సో మీ ఏజ్ ఎంత ఉంటుందండి ఇప్పుడు? 40 years. ఓకే. సో ఎస్పెషలీ మిడిల్ ఏజ్డ్ అండ్ హోమ్ మేకర్స్లో వాళ్ళకి మజిల్స్ వల్ల కూడా చాలా వీక్నెస్ ఆర్ బ్యాక్ పెయిన్స్ కూడా వస్తూ ఉంటుంది. దాన్ని మయోఫేషియల్ పెయిన్ అంటాం. అండ్ ఎక్కువగా కింద కూర్చున్న వాళ్ళకి ఆర్ కింద కూర్చుని తుడిచే వాళ్ళకి ఆర్ ఇంట్లో పనులు చేసుకునే వాళ్ళకి ఎముకల్లో జాయింట్ ఆర్థరైటిస్ అంటాం, అంటే స్పాండిలోసిస్ అంటాం. సో ఎముకలు ఒకదాని మీద ఒకటి ఇలా కూర్చున్నప్పుడు ఒక చిన్నపాటి జాయింట్ ఉంటుంది, దాన్ని ఫేసెట్ జాయింట్ అంటాం. ఈ ఫేసెట్ జాయింట్ అరిగినా కానీ కొంతమందికి నడుము నొప్పి నడుములోనే వచ్చే ఆస్కారం ఉంటుంది. ఆర్ లాంగ్ టర్మ్ ఎవరైనా కూర్చున్నా కానీ సడన్గా బరువులు ఎత్తినప్పుడు డిస్క్ అనేది క్రాక్ అవుతుంది. సో దాన్ని డిస్క్ యాన్యులర్ టేర్ అంటాం ఆర్ డిస్క్ డీజనరేషన్ అంటాం. సో ఇలాంటి డీజనరేటివ్ కండిషన్స్లో కూడా ఓన్లీ యాక్సియల్ పెయిన్, ఓన్లీ నడుములో వచ్చే నొప్పి వచ్చే ఆస్కారం ఉంటుంది. అండ్ ఎక్కువ కింద కూర్చుని ఆర్ బాగా వంగి చేసే వాళ్ళకి ఎస్ఐ జాయింట్ అంటాం, అంటే తుంటి జాయింట్లో అరిగినా కూడా వాళ్ళకి నడుము నొప్పి వచ్చే ఆస్కారం ఉంటుంది. సో నడుము నొప్పి అంటే ఏదో ఓన్లీ బ్యాక్లో డిస్క్ బల్జ్ ఒక్కటే కాదండి, డిస్క్ టేర్ అయినా కానీ ఆర్ ఎముకల్లో వాపు వచ్చిన ఎస్ఐ జాయింట్ ఆర్థరైటిస్ అయినా కానీ ఆర్ మజిల్స్ రిలేటెడ్ పెయిన్ ఉన్నా కానీ ఇలాంటి వచ్చే ఆస్కారం ఉంటుంది. సో వీళ్ళకి ముఖ్యంగా తీసుకోవాల్సింది డైట్ అండి. సో కాల్షియం, వైటమిన్ డి, మెగ్నీషియం ఇలాంటి మంచి రిచ్ న్యూట్రిషన్ తీసుకోవడం, ఎక్సర్సైజ్ చేయడము, అండ్ ఎక్కువసేపు ఒకటే పొజిషన్లో కూర్చోకుండా ఫ్రీక్వెంట్గా ఎవ్రీ 1 అవర్కి 10 minutes వాకింగ్ చేయడం, అండ్ వెయిట్ మేనేజ్మెంట్ ఉంటే వాళ్ళకి ఎటువంటి బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, మరొక కాలర్ తీసుకుందాం. ప్రభాకర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు అండి, నమస్కారం అండి. నమస్తే అండి ప్రభాకర్ గారు, చెప్పండి. సార్ ఏం సార్, జనరల్ గా ఇప్పుడు రాత్రి పడుకుంటాం కదా, పడుకున్న మధ్యాహ్నం కానీ ఈవినింగ్ అవర్స్ లో పడుకొని నైట్ కానీ పడుకొని లేవడం వల్ల ఈ నడుము నొప్పి అది చాలా విపరీతం అవుతుంది. లేవడానికి కాసేపు ఇబ్బంది అవుతుంది, ఆ తర్వాత కంటిన్యూషన్ లో చాలా ఉంటుంది, కానీ లేవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. దాంతో పాటు జనరల్ గా మనం నడుచుకుంటూ పోతుంటాం కదా, నడుస్తున్నప్పుడు వాకింగ్ ఇస్తున్నప్పుడు కూడా ఈ మోకాళ్ళలో నొప్పులు అనేవి చాలా విపరీతంగా వస్తున్నాయండి అప్పుడప్పుడు. దీనివల్ల ఈ ప్రాబ్లం కు దీనికి ఏదైనా సొల్యూషన్ ఉందా అండి? అంటే ఇప్పుడు మీ ఏజ్ ఎంత అండి, ఏం వర్క్ చేస్తుంటారు మీరు? నేను జనరల్ గా సిస్టమ్ వర్క్ చేస్తుంటానండి, సాఫ్ట్వేర్ అండి. సో నా ఏజ్ వచ్చి ఆల్రెడీ 53 years అండి. ఓకే ఓకే. సో ఈ ఏజ్ రిలేటెడ్ అరుగుదల అనేది 45 years నుంచి అన్ని జాయింట్స్లో వస్తూనే ఉంటుందండి. సో మనకి ఇన్యాక్టివిటీ వల్ల మజిల్స్ అనేది వీక్గా ఉండడం, సో దానివల్ల మన బాడీ వెయిట్ అంతా జాయింట్స్లోకి ఎక్కువగా లోడ్ పడుతూ ఉంటుంది. సో ఎప్పుడైనా మనకి వెయిట్ సరిగా మెయింటైన్ చేయకుండా కానీ, కండరాల మీద స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ సరిగా చేయకుండా ఆర్ కాల్షియం, వైటమిన్ డి లోపించినా కానీ జాయింట్ మీద ఒత్తిడి చాలా పడుతుంది. అండ్ జాయింట్లో వెయిట్ తీసుకునే మెకానిజం కూడా తగ్గిపోతుంది. సో ఆ బేరింగ్ కెపాసిటీ తగ్గడం వల్ల జాయింట్ అరుగుదల వచ్చే ఆస్కారం ఉంటుంది. సో 50 yearsలో ఉన్న వాళ్ళకి యూజువల్గా చూసుకుని జాయింట్ ఆస్టియో ఆర్థరైటిస్ అని ఉంటుంది.
సో మల్టిపుల్ బాడీ పెయిన్స్ ఉండేది కారణాలు యూజువల్గా అయితే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ఆర్ మెగ్నీషియం, కాల్షియం ఇలాంటివి లోపించినా కానీ, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ సరిగా లేకున్నా ఆర్ ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్నా కానీ మజిల్స్ అనేది కొంచెం వీక్గా ఉంటుంది. సో మజిల్ కాంట్రాక్షన్, రిలాక్సేషన్ సరిగా లేకపోవడంతో చాలామందికి మజిల్స్ తీసుకునే లోడ్ అంతా ఎముకల మీద పడుతుంది. సో ఎప్పుడైతే ఎముకల మీద బాగా లోడ్ పడడం, ఆ ఎముకలు కూడా బాగా న్యూట్రిషన్ తక్కువ ఉండడం వల్ల ఆర్ ఆస్టియోపోరోసిస్ అంటాం. సో ఎప్పుడైతే ఎముకలు వీక్గా ఉన్నాయో దాని మీద అరుగుదల ప్రభావం చాలా ఫాస్ట్గా స్టార్ట్ అయిపోతుంది. సో ఈ అరుగుదల అనేది ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. సో ఒకవేళ మీకు మెడ నొప్పి బాగా సివియర్గా ఉండడం, మీకు తిమ్మిరిలాగా వస్తుందంటే స్పాండిలోసిస్ వచ్చే ఆస్కారం ఉంటుంది. ఆర్ మోకాలు నొప్పి కూడా ఆస్టియోఆర్థరైటిస్ ఉండే ఛాన్స్ ఉంది. ఒకసారి ఎక్స్రే కానీ ఎంఆర్ఐ తీసుకుంటే ఒకసారి ఎగ్జామిన్ చేసుకుని మీకు మంచి ట్రీట్మెంట్ అందించగలుగుతాం. ఓకే డాక్టర్ గారు, మరొక కాలర్ ఉన్నారు. ఓకేనండి, స్క్రీన్ మీద నెంబర్ అయితే కనిపిస్తుంది. డాక్టర్ గారితో ఇంకా వివరాలు మాట్లాడాలనుకుంటే కనుక ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడండి. మరొక కాలర్ ఉన్నారండి, చూద్దాం. అమలాపురం నుంచి రమేష్ గారు. నమస్తే అండి రమేష్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. డాక్టర్ గారు నమస్తే రమేష్ గారు. నా ఏజ్ 42 అండి. నేను ఈ మధ్యకాలంలో కొద్దిగా మన శబరిమల అది వెళ్ళొచ్చి కొంచెం మోకాళ్ళు నొప్పులు కొత్తగా స్టార్ట్ అయినాయండి. మాకు అంత ముందు లేవు. ఓకే. అది మార్నింగ్ వాక్ చేస్తున్నప్పుడు కూడా కొంచెం ఇబ్బంది పెడుతుందండి మోకాళ్ళ నొప్పులు. ఈ మధ్యకాలంలో వచ్చిందండి, ఒక 2-3 months బ్యాక్ నుంచి. ఓకే. అది దేనివల్ల వచ్చింది, సడన్ గా ఎందుకు వస్తుంది, మాకు అన్ని తెలుసుకోవడం కోసం. సో మనకి శబరిమల యాత్రలో చాలా ఇది ట్రావెల్ చేసేది ఎక్కువ ఉంటుంది, అంటే ప్రొలాంగ్ సిట్టింగ్ ఉంటుంది ట్రావెలింగ్ టైంలో. అండ్ కొండెక్కడం సడన్ గా అలవాటు లేకుండా ఎక్కడం అవుతుంది. సో ఇలాగా మనకి ప్రొలాంగ్ సిట్టింగ్లో ఏమవుతుందంటే మనకి ఇన్యాక్టివిటీ వల్ల సైనోవియం అనేది లూబ్రికేషన్ సరిగా అవ్వదు. ఎప్పుడైతే మనకి బాగా నడుస్తామో ఆర్ అలవాటు కొద్దీ కొంచెం మోడరేట్ వాకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, జాయింట్లో సైనోవియం అనే ఒక పదార్థం సెక్రెట్ అవుతుంది. సో అదొక ఇంజిన్ ఆయిల్ మాదిరిలాగా అది జాయింట్ని ఇట్లాగా లూబ్రికేట్ చేస్తూ ఉంటుంది. సో మీరు యాత్రలో చాలాసేపు కూర్చోడం, మళ్ళీ సడన్గా బాగా నడవడం, దీనివల్ల సైనోవియం మీద బాగా ప్రభావం పడి అది కొంచెము వాపు రావడం కానీ, జాయింట్లో కొంచెం ఆర్థరైటిస్ వచ్చే లక్షణాలు ఉండొచ్చు. కొంచెం రెస్ట్ అండ్ పెయిన్ కిల్లర్స్ కొన్ని రోజులు వాడితే మీకు ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. పెద్దగా భయపడాల్సింది అయితే ఏం లేదండి, డోంట్ వరీ. ఓకేనండి, మరొక కాల్ ఉన్నారు, చూద్దాం. వైజాగ్ నుంచి ఇందిరా గారు. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే అండి. నా పేరు ఇందిరా అండి, నేను వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి అమ్మా. సార్, నాకు ఒక 3 years నుంచి లెఫ్ట్ కాలు మడం నొప్పి వస్తుందండి. సో నడుస్తున్నప్పుడు బాగా ఇబ్బంది పడుతుంటారండి, అంటే మార్నింగ్ లేవగానే అరికాళ్ళల్లో బాగా నొప్పి రావడము, స్లోగా డే పెరుగుతున్న కొద్దీ తగ్గడం అలా ఉంటుందండి మీకు? హలో. యా. సో అరికాళ్ళలో బాగా నొప్పిగా ఉంటుందండి మీకు? షుగర్ ఏమైనా ఉందా? షుగర్ ఉంది సార్. ఓకే. సో మార్నింగ్ లేవగానే కాలు పెట్టడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారా? అవును సార్, చాలా పెయిన్ వస్తుంది, అసలు నిల్చోలేను కూడా కాసేపటి వరకు. సో దీన్నే మనం ప్లాంటార్ ఫేసైటిస్ అంటామండి. అంటే పాదంలో ఒక చిన్న పొర ఉంటుంది. ఎప్పుడైతే మార్నింగ్ ఫస్ట్ అడుగు పెడతామో ఆ ఫస్ట్ 10 to 20 steps చాలా నరకయాతనే అని చెప్పుకోవాలి. చాలా నొప్పి ఉంటుందండి, ప్లాంటార్ ఫేసైటిస్ అంటాము. సో ఇది ప్లాంటార్ ఫేషియా అనేది ఒక చిన్న పొర ఉంటుంది. ఒక హీల్ నుంచి ఫింగర్స్ వరకు కింద ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఉంటుంది. మన నడకలో కానీ ఒక ఫర్మ్ గ్రిప్ వేయడానికి అదొక సహాయం పడుతుంది. సో ఎప్పుడైతే ఈ షుగర్ ఉన్న వాళ్ళకి కానీ ఆర్ బాగా ఎక్కువసేపు నుంచున్న వాళ్ళకి పొర మీద బాగా ఒత్తిడి పడుతుంది. సో దానివల్ల ఆ పొరలో చీలికలు రావడం కానీ, పొర వాపు రావడం ఇలా జరుగుతూ ఉంటుంది. సో దీన్ని మనం ప్లాంటార్ ఫేసైటిస్ అంటాం. దీనికి మనకి ముఖ్యంగా చూస్తుంది ప్రివెన్షన్ మెథడ్స్లో బాగా సాఫ్ట్ ఫుట్వేర్ వాడడము, పొద్దున్నే లేవంగానే ఒక రబ్బర్ బాల్ తోటి మనకు పాదం మీద రోల్ చేయడం, అండ్ ఓవర్ ద కౌంటర్ ఒక 3 to 4 days పెయిన్ కిల్లర్ వాడితే మీకు మోస్ట్లీ తగ్గిపోతుంది. లేకపోతే మీకు బాగా ఇబ్బంది అనిపిస్తుంటే మన క్లినిక్లో దీనికి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి. ప్లాస్మా థెరపీ ద్వారా ఆర్ మనకి ఓజోన్ థెరపీ ద్వారా మీకు మంచి ట్రీట్మెంట్సే లభిస్తుంది. ఓకే డాక్టర్ గారు, అసలు సయాటికా అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, అసలు ఏ ప్రాంతాల్లో పెయిన్ వస్తుంది అన్నది ఒకసారి. సో సయాటికా అంటే సయాటిక్ నర్వ్ మీద మనకి ఎప్పుడైనా నర్వ్ మీద ఇరిటేషన్ అయితే నడుం నుంచి కాళ్ళ వరకు తిమ్మిరిలాగా రావడము, షాక్ కొట్టడము, సూదులతో గుచ్చినట్టు అనిపించడం, ఆర్ కొంతమంది స్పర్శ లోపించడం,
నడకలో బరువు అయిపోవడం, ఇవి సయాటికా యొక్క లక్షణాలు. సో దీనికి అనేక కారణాలు ఉంటాయి. సో మనకి బ్యాక్ స్పైన్లో తీసుకుంటే మనకి ఎముకలు ఉంటాయి, కండరాలు ఉంటాయి, నర్వ్స్ ఉంటాయి, డిస్క్ ఉంటుంది. సో కొంతమందికి ఎక్కువసేపు కూర్చోవడం ఆర్ బరువులు ఎత్తడము, పోస్చర్ సరిగా లేకపోవడం, వీటన్నిటి వల్ల నర్వ్ మీద ఒత్తిడి అవుతుంది. ఎప్పుడైతే ఈ నర్వ్ మీద ఒత్తిడి అవుతుందో, ఈ నర్వ్ ఎక్కడెక్కడ వెళ్తుందో, లంబార్ నుంచి వచ్చే నర్వ్స్ అన్ని సయాటిక్ నర్వ్ లాగా ఫామ్ అవుతుంది. సో బ్యాక్ నుంచి కాళ్ళ వరకు అంతా ఆ నర్వ్స్ ట్రాన్స్మిట్ అవుతాయి. సో నర్వ్ కాళ్ళ వరకు అంతా వెళ్తుంది కాబట్టి ఆ నర్వ్ ఒక లక్షణం ఏంటి, పెయిన్ వస్తే కరెంట్ కొట్టడము ఆర్ షాక్ లాగా అనిపించడం. సో అలాంటి నర్వ్ కంప్రెషన్ వల్ల వచ్చే లక్షణాలు. సో స్పాండిలోసిస్ అంటే జాయింట్ అరుగుదల, అది ఆస్టియోపోరోసిస్ వల్ల ఉండొచ్చు, పోస్చర్ వల్ల ఉండొచ్చు, ఆర్ విప్లాష్ ఇంజరీస్ అంటాం. సడన్గా బ్రేక్ వేయడం వల్ల మెడ మీద కానీ నడుంలో ఎముకలు ఒకదాని మీద ఒక రబ్ అయితే జరగడం అవుతుంది. సో ముందుకి వెనకలకి ఎక్కువగా చేయడం వల్ల జాయింట్ డ్యామేజ్ అవుతుంది. సో ఈ జాయింట్ డ్యామేజ్ అయినప్పుడు నడునొప్పి రావచ్చు. కొంతమందికి జాయింట్లో వాపు వల్ల కూడా అగైన్ ఈ నర్వ్ మీద కంప్రెషన్ రావచ్చు. సో స్పాండిలోసిస్ ఉండవచ్చు ఆర్ మనకి డిస్క్ బల్జ్ ఉండొచ్చు. సో ఏ అండర్లయింగ్ రూట్ కాజ్ అని నర్వ్ మీద కంప్రెషన్ బట్టి దాన్ని సయాటికా అంటాం. బట్ అది ఎందుకు వస్తుంది, దానికి ఎలా కరెక్షన్ చేసుకోవాలి, సర్జరీ లేకుండా ఎట్లాగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అనేది ఒకసారి ఎంఆర్ఐ స్కాన్ ద్వారా మనకి అర్థమవుతుందండి. ఒకసారి ఎగ్జామిన్ చేస్తే ఆర్ సివియారిటీ ఆఫ్ పెయిన్ స్కోర్ బట్టి ఆర్ రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. సో ఎనీ కాంట్రాఇండికేషన్స్ లైక్ ట్యూమర్, టీబీ ఉన్నా కానీ, ట్రామా అయినా, యాక్సిడెంట్ అయినా, సో వీటన్నిటికీ సర్జరీ ద్వారా మనకి సహాయం చేయవచ్చు. ఓకే డాక్టర్ గారు, మరొక కాలర్ తీసుకుందాం. విజయవాడ నుంచి రమేష్ గారు. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే రమేష్ గారు. నమస్తే డాక్టర్. నాకు మెడలో నొప్పి పుడుతుంది డాక్టర్. ఓకే. మెడ అంటే బ్యాక్ సైడ్. వేరే వాళ్ళు అడిగితే ఇలా మీలానే ఇక్కడ లోకల్లో ఉన్న డాక్టర్ ఏమన్నా అంటే ఫోన్ ఎక్కువగా చూడటం వల్ల పుడుతుందన్నారు. అది వాస్తవమే అంటారా? పడుకొని పోస్చర్ వల్ల మనకి కండరాల మీద ఒత్తిడి పడ్డము అండ్ మెడ నొప్పి మీకు తల వరకు కూడా ఏమైనా వస్తుందండి ఆర్ ఓన్లీ మెడలో ఉంటుంది? లేదండి, తల కూడా నొప్పి పుడుతుంది. కంటిన్యూస్ గా 2-3 days ఉంటుంది, మళ్ళీ గ్యాప్ ఉన్నట్లు ఉంటుంది. సో మనకి సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది తల మూమెంట్ చేసినా వెనకకి ముందుకు చూసినా కానీ నొప్పి ఎక్కువ రావడము, కొంతమందికి షోల్డర్ వర్క్ కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. సో ఎక్కువగా ఫోన్ చూసే వాళ్ళకి ఈ మధ్య ఎక్కువ చూసింది ఏంటంటే గ్రేటర్ ఆక్సిపిటల్ నర్వ్ న్యూరాలజీ అంటాం. అంటే మెడ కండరాల్లో చిన్న నర్వ్ ఉంటుంది, మెడ నుంచి మెదడు మనకి స్కల్ దాకా ఒక చిన్న నర్వ్ మనకి అక్కడ టెరిటోరియల్ రీజన్ ఉంటుంది. సో ఆ నర్వ్ మీద ఒత్తిడి వల్ల కూడా చాలామందికి నెక్ నుంచి స్కల్ పెయిన్ వరకు వస్తుంది. సో దీన్నే మనం గ్రేటర్ ఆక్సిపిటల్ న్యూరాలజీ అంటాం. ఆర్ సర్వైకల్ స్పాండిలోసిస్ కూడా ఉండొచ్చు. ఒకసారి ఎగ్జామిన్ చేస్తే ఆర్ మజిల్ వల్ల పెయిన్ ఉందో చూసుకుంటే ఆర్ పోస్చర్ కరెక్షన్, మీరు ఫోన్ ఎక్కువ వంగడము చేయకుండా ఐ టు స్క్రీన్ లెవెల్ సేమ్ లెవెల్లో ఉండేలాగా చూసుకుంటే అండ్ దీంతోపాటు ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ లైక్ ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, కండరాలు గట్టిపడేలాగా స్ట్రెచ్చింగ్ అండ్ స్ట్రెంథనింగ్ చేసుకుంటే అండ్ ఈ పెయిన్ నుంచి మీరు ఈజీగా బయటపడవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫోన్ యూసేజ్ తక్కువ చేసుకొని అండ్ ఫోన్ యూస్ చేస్తే మీరు ఐ అండ్ హ్యాండ్ సేమ్ లెవెల్ లాగా ఉండేలాగా చూసుకోండి. ఓకేనండి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది డాక్టర్ గారిది, ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. మరొక కాలర్ ఉన్న డాక్టర్ గారు తీసుకుందాం. విజయవాడ నుంచి రాజ్యలక్ష్మి గారు. నమస్తే అండి రాజ్యలక్ష్మి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. అమ్మా నమస్తే అమ్మా. అమ్మా చెప్పండి. చెప్పండి, మీకు ఏంటి సమస్య? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. పాదాలమ్మా కింద పెట్టనీయు, చెప్పు లేకుండా కింద పెట్టనీయు. అదే అమ్మా, బాగా మార్నింగ్ లేవంగానే ఇబ్బంది పడుతున్నారా ఒక 4 అడుగులు వేయడానికి? అసలు మామూలుగా చెప్పు లేకుండా అసలు అడుగు వేయలేను, చెప్పు ఉండాలి. డాక్టర్ కూడా చెప్పు లేకుండా నడవద్దని చెప్పారు. అదే సాఫ్ట్ ఫుట్వేర్ వాడితే చాలా మంచిది. బట్ ఎంత చేసినా నొప్పి తగ్గకపోతే దానికి కూడా తీయించామండి, ఎక్స్రేలో ఏమీ లేదన్నారు. ఓకే. సో దానికి కండరం అయినా ఆర్ ప్లాంటర్ ఫేషియా డ్యామేజ్ అయి ఉండొచ్చు ఆర్ యాంకిల్ జాయింట్లో అయినా ఎముక ఎక్స్ట్రా పెరుగుతాయంటే దానికి కాల్కేనియస్ స్పర్ అంటాం ఆర్ టెండో అకిలిస్ టెండినోసిస్ ఉండొచ్చు. సో ఇలాగ 2-3 కారణాలు ఉంటాయి. ఒకసారి మనం అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా ఒక నిర్ధారణ చేసుకుని దానికి సర్జరీ లేకుండానే ఇంజెక్షన్ సహాయం ద్వారా అండ్ ఫిజియోథెరపీ రెమెడీస్ ద్వారా మనకి చాలా ఈజీగా సులువుగా మీకు నొప్పికి పరిష్కారం అందుతుందండి.
ఓకేనండి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక డాక్టర్ గారి నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చు, వ్యక్తిగతంగా కూడా కలవచ్చును. ఓకే డాక్టర్ గారు, ఈరోజు మా స్టూడియోకి వచ్చి చాలా వాల్యుబుల్ సజెషన్స్ అయితే ఇచ్చారు మా కాలర్స్కి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, చూసారు కదా, ఇది నాటి పల్స్ రేట్ కార్యక్రమం. నమస్తే.